న్యూస్కి స్వాగతం. ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్లో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా యోగి వేమన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అందరూ ఆధ్యాత్మిక జ్ఞాని యోగి వేమనను కొనియాడారు. సందర్భంగా ప్రబోధ సేవా సమితి సభ్యులు మౌలి మాట్లాడుతూ యోగి వేమన జ్ఞాన సంపద కలిగిన జ్ఞాని అని, ఆధ్యాత్మిక హేతువాది అన్నారు. 400 సంవత్సరాల క్రితమే ఆచార్య ప్రబోధానంద స్వామి ఆయన జ్ఞానాన్ని 10 మందికి తెలపాలనే సంకల్పంతో ప్రభుత్వం సేవా సమితి ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రచారం చేశారన్నారు. యోగి వేమన జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తామన్నారు. యోగి వేమన ప్రజలకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడని, దాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అది ఎంతో అద్భుతమైన రచన ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. కుల మతాలకు అతీతంగా యోగి వేమనల రచనలు సాగుతున్నాయన్నారు. గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ ముందుగా ప్రజలందరికీ వేమన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 19వ తేదీన మాగంట్ లేఅవుట్లోని అనిల్ గార్డెన్లో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాల నిర్వహణకు ముఖ్య ఉద్దేశము వేమన మహానుభావుడు ఒక యోగిగా, ప్రజాకవిగా, సాంఘిక విప్లవవాదిగా, హేతువాదిగా నీతిని చెప్పి ప్రపంచానికి తెలియజేసిన ఒక గొప్పవాడిగా మాత్రమే తెలుసు. కానీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు మొట్టమొదటిసారిగా ఈ మహానుభావుడు అంతు తెలియని ఆధ్యాత్మికవేత్త అని, 400 సంవత్సరాల క్రితం మెరిసిన వజ్రం లాంటి వాడని, ఆధ్యాత్మిక రంగంలో మెరిసిన వజ్రం లాంటి వాడని తెలియజేయడమే కాక ఆయన తెలిపిన పద్యాలలోని జ్ఞానమంతయు ఆత్మజ్ఞానమేనని, ఆ జ్ఞానం తెలిపిన మహానుభావులకు సమాజంలో దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఎంతో బాధతో తను ఆయన పద్యాలలోని ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని వెలికితీసి నిగూఢ తత్వార్థబోధిని అనే ఒక గ్రంథాన్ని రచించి, ఆ గ్రంథం ద్వారా ఆయన సాక్షాత్తు భగవంతుడే, దేవుడి వివరం ఈ లోకంలో దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరు, అలాంటి దేవుడి వివరాన్ని తన పద్యాల ద్వారా పూర్తిగా విడమర్చి చెప్పిన ఆ మహానుభావుడి యొక్క నిజ విధానాన్ని, నిజ తత్వాన్ని ప్రజలందరికీ తెలియజేశాడు. తెలియజేయడమే కాక ఆ కాలంలో ఆయన జ్ఞానాన్ని తెలియజేసి తాపత్రయపడి లోకానికంతా తన జ్ఞానాన్ని ప్రచారం కూడా నిర్వహించారు. తర్వాత కాలంలో అది కనుమరుగైపోయింది. అందువలన అటువంటి గొప్పవాళ్ళు సాధారణ మనిషి కంటే తక్కువగా, దిగంబరుడుగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా ఈ సమాజంలో ఉన్నప్పుడు యోగేశ్వర్ల వారు చాలా బాధపడి అలాంటి వ్యక్తులను ప్రజలందరూ వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన చాలా గొప్పగా చూడాలనే ఉద్దేశంతో ప్రబోధ సేవా సమితి వాళ్ళకి ఆయన ఆశీస్సులు ఇచ్చి, ఆ మహానుభావుడు తెలియజేసిన జ్ఞానాన్ని, ఆ మహానుభావుడు యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయమని మాకు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన ఉత్సవాలు నిర్వహించడంతో పాటు జ్ఞాన ప్రచారాన్ని నిర్వహించాలని మాకు తెలియజేసి ఆ బాధ్యతను మా మీద ఉంచాడు. మా గురుదేవులు ఇచ్చిన బాధ్యత ప్రకారం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆయన చెప్పిన జ్ఞానాన్ని, ఆ రోజు ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని బయటికి తీసుకురావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అలాగే ఇప్పుడు ఆ మహానుభావుడు తెలియజేసిన జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళడానికి మాకు ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. అయినా మొక్కవని దీక్షతోటి మేము చేసేది సమాజ హితము, ఆ మహానుభావుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కాబట్టి ఇది దేవుడు అనుగ్రహంతో భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకోబడుతుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ప్రజలందరికీ మా ప్రబోధ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఈ కార్యక్రమం ఇక ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం నిర్వహించాము, అలాగే ఈ సంవత్సరం నిర్వహించాము, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాము. ఆ మహానుభావుడు తెలియజేసిన జ్ఞానాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని, ఆ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఎంతోమందిలో మార్పు వస్తుందని, ఆ మార్పు వల్ల మనుషులకి లాభం